వినాయక చవితిని ప్రజలంతా పర్యావరణ రహితంగా జరుపుకోవాలని కాకినాడ నగర గణేష్ ఉత్సవ సమితి నిర్ణయించింది. అలాగే వినాయక చవితి పందిళ్లకు నిర్వహణకు ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరుతున్నారు. కాకినాడ నగర గణేష ఉత్సవ సమితి సమావేశం స్థానిక గంగరాజు నగర్ 3వ వీధిలో జరిగింది. సమితి కో కన్వీనర్ గ్రామీణ పదాధికారి రంబాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి సమితి కన్వీనర్ యనిమిరెడ్డి మాలకొండయ్య అధ్యక్షత వహించారు. సమితి గౌరవ అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ పర్యావరణానికి హానికరం కాని జల కాలుష్యానికి గురయ్యే విషపూరిత రంగులు వాడని గణపతి విగ్రహాలను పూజించి తరించాలన్నారు. మాలకొండయ్య మాట్లాడుతూ కార్పొరేషన్ పోర్ట్ మత్స్య R&B ట్రాన్స్కో విద్య వైద్య ఎక్సైజ్ ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ నిర్వహించే సమావేశంలో గణేష ఉత్సవాల నిర్వహణకు ఇబ్బందులు లేని సహకార ధోరణి లభించే ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. రంభాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సిటీలో జగన్నాథపురం 2 వంతెనల నడుమ వార్ఫ్ రోడ్ వినాయక సాగర్ గ్రామీణంలో సూర్యారావుపేట సముద్ర తీరం నందు సెప్టెంబర్ 16న గణేష నిమజ్జనం ఏర్పాట్లు జరుగుతాయని తెలిపారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సమితి వేడుకలు సాంబమూర్తి నగర్ డాల్ఫిన్ కాలనీలో నిర్వహించాలని నిర్ణయించారు. సమితి కార్యాచరణ జిల్లా వ్యాప్తం చేయాలని పూర్వ అధ్యక్షులు దువ్వూరి సుబ్రహ్మణ్యం ప్రతిపాదించిన అజెండాను ఈ ఏడాది నుండి కార్యాచరణ చేపట్టాలని ఆమోదించారు. సమితి సీనియర్ కార్యనిర్వాహకులు పోలిశెట్టి వెంకట రామకృష్ణ, పెండం సత్యనారాయణ, దిలీప్ కుమార్, గోడి వెంకట్ పాల్గొన్నారు. ఇది జిల్లా స్థాయిలో డెవలప్ చేయాలనేటటువంటి ఆలోచనతో అందరూ ఒకే ఆలోచనతో దాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. రేపటి నుంచి ఎప్పుడు వీలుంటే అప్పుడు మిగిలినటువంటి సభ్యులందరితో కలిపి ఈ యొక్క 7 అసెంబ్లీల్లో ఎక్కడైతే ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పర్యటన కూడా కొనసాగుతుందని చెప్పి సమితి కన్వీనర్గా నేను ప్రకటిస్తున్నాను. రెండవది, ఈ యొక్క కార్యక్రమం సెప్టెంబర్ 7వ తేదీన ప్రతి ఇంట్లో ఆ గణనాథుని యొక్క పూజ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 16వ తేదీన నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరగాలని సమితి ఏర్పాట్లు చేస్తుంది. ఈ 2 అంటే సమితి పూజ ప్రారంభమైన రోజు నుంచి నిమజ్జనం వరకు జరిగేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రభుత్వం నుంచి అధికారులు ఏ విధమైన కోఆపరేట్ చేయాలి, కోఆర్డినేషన్ చేయాలి, అధికారులు సూచనలు ఏమి ఇవ్వాలి అనే దాని మీద ఈ కాకినాడ జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఇద్దరు కూడా దీని మీద ఇప్పటికే చర్చించుంటారు. లేకపోయినట్లయితే తగిన సూచనలు, చర్చలు ఆలోచన చేయవలసింది.